వాక్యము మనకి సమాధానం గారు ఒక 5 నిమిషాలు ఉంచారు మన కోసం. లేచి నిలబడితే ఒక కీర్తన పాడుదాము. అందరం లేచి నిలబడి ప్రేమామృత ధారలు చెందిన మన యేసుకు సమమెవరు అనే కీర్తన కోయర్ వారు పాడి సహకరించాలని కోరుతున్నాం. అందరికీ వచ్చిన కీర్తన కాబట్టి ప్రతి ఒక్కరూ స్వరాలను ఎత్తి, బయట ఉన్నవాళ్ళు, టెంట్ల కింద ఉన్నవాళ్ళు, మందిరంలో ఉన్నవారు అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. మనందరి కోసము సెలవులు వేలాడుచూ ఉన్న ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమామృత ధారలు చెందిన మన యేసుకు సమమెవరు. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమలో తానై నిలచి ప్రేమ వాక్కులను పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చలి ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమ జీవి ఇలలో తావేది చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది ప్రేమ కాని ప్రియమున చేరువాని చేరిన చెలిగాడగులా చేరిన చెలిగాడగులా సమయమిది కలుగెరా ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురా. పాదములపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు పాపకనిను రక్షించును. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? పరక్షణను నిర్లక్ష్యము చేసిన వేళ పరక్షణను నిర్లక్ష్యము చేసిన వేళ రక్షణ దినమిదియేరా తక్షణమే కలుగొనరా. దేవుని వరము ఇది దేవుని వరము మగవారగా చేసుకొనుము. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? దేవుని స్తోత్రం. మనం కూర్చుందాము. 7వ చరణము ధ్యానానికి ముందుగా పాడాలని నేను కోరుతూ ఉన్నాను. ఇప్పుడు బైబిల్ పాఠము చదువుగా విందాము. శ్రీమతి ముద్ద మెర్సీ క్రిస్టియానా గారు
లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం నుండి 49వ వచనం వరకు గల వాక్యాన్ని చదివించవలసిందిగా శ్రీమతి ముద్ద మెస్సీ క్రిస్టియానా గారిని కోరుతూ ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. బైబిల్ పాఠము అనంతరము ప్రార్థన శ్రీమతి ఒంగోలు అన్నమ్మ గారు సిద్ధపడవలసిందిగా కోరుతూ ఉన్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుకుందాము. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడుముకు చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగింది చూసి, ఈ మనుషుడు నిజంగా నీతివంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జనికిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలీల నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించినగా. థ్యాంక్ యూ అమ్మ. ప్రార్థనలో నడిపించడానికి శ్రీమతి ఒంగోలు అన్నమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఈరోజు ఈ 7వ మాట ధ్యానం చేయడానికి స్థానిక సంఘ కాపరిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారని శ్రీమతి ఒంగోలు అన్నమ్మ గారిని కోరుతూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన సంఘం పెద్దలకి, పాస్టర్ గారికి, మీ అందరికి కూడా నా శుభ శుక్రవారపు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక ప్రభా, మీ పాదములకు వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయన, ఇంతవరకు ప్రభు మీ యొక్క మరి తండ్రి, మీరు సిలువలో మరి తండ్రి రక్తము కార్చుచు ప్రభా పలికిన 6 మాటలు మేము ప్రభా విని ఉన్నాము, ధ్యానించి ఉన్నాం ప్రభా. 7వ మాటగా తండ్రి, నా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని గొప్ప కేక వేసి ఉన్నారు తండ్రి ప్రభా. మరి సిలువలో మా కోసమై మీరు మరణించి తండ్రి, నా నాయన దేవా, రిక్తిని వలె జన్మించి ప్రభు నా తండ్రి మా పాపముల కోసమై తండ్రి ప్రభా మీరు మరణించి ఉన్నారు దేవా. మీ పాదల స్థుతులు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. నిలబడిన ఉన్న మీ దాసుని ప్రభా రెట్టింపు ఆత్మను అనుగ్రహించండి. మీ సిలువ చాటం మరుగుపరిచి ప్రభా మా తండ్రి పరలోక మర్మములు మాకు తండ్రి మీ దాసుని ద్వారా బయలుపరచగల తండ్రి అని నమ్ముచున్నాం. ఆ తండ్రి వినుచున్న మాకును ప్రభా మా దేవా తండ్రి ఆత్మను ప్రభా సరిచేసుకొని తండ్రి వాక్య ప్రకారముగా జీవించుటకు నా నాయన మాకు తండ్రి మంచి మనస్సును గ్రహించగల హృదయంను దయచేయండి. నా తండ్రి వాక్య ప్రకారముగా జీవించుటకు ప్రభా మీ యొక్క ఆత్మను మాపై కుమ్మరించమని, ఈ సాయంకాలపు దీవులతో ప్రభా దీవించమని రక్షకుడైన క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు 7వ చరణము కోయర్ వారు పాడాలని కోరుతూ ఉన్నాము. అప్పగింతు తండ్రి నీకు ఆత్మనంచును గొప్ప తంబు చేసి గొప్ప తంబు చేసి కూలిపోతివా కూర్చుందాం. దేవుని ఉన్నత ఘననామానికి నిరంతరము స్తుతి స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఇంతవరకు 6 మాటలను తెలియజేసిన వారందరూ కూడాను చాలా చక్కగా సిద్ధపడి దేవుని ఆత్మచేత నింపబడి
పలికిన మాటలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం, ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాము. నేను వరంగల్లో ఉన్నప్పుడు అక్కడ పాస్టర్స్గా ఉన్నవాళ్ళు సమయానుకూలంగా కనీసం ఒక పాస్టర్ 3 మాటలను తెలియజేస్తారు, ఒక్క సంఘంలో కాదు. పెద్దలను అప్పగించి సమీపంగా ఉన్న ఒక సంఘానికి వెళ్ళి అక్కడ మాటలు చెప్తా ఉంటాను. నేను ఒక చర్చికి వెళ్ళి వాక్యం చెప్పాను. ఒక ఆయన సంఘ పెద్ద వచ్చి, పాస్టర్ గారు 8వ మాట కూడా ఉందండి అని అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే 8వ మాట ఉంది అని అంటే, సరే నాకు తెలియదండి చెప్పండి అంటే, ఇంతవరకు 7 మంది చెప్పారు, మీరు ఏం చెప్పారు ఎరుగురు కనుక క్షమించమనే మాట కూడా ఉంది అని చెప్పాడు ఆయన. ఏమండి అంటే 7 మాటలు అయిన తర్వాత 7 మాటల గురించి చెప్పిన వాళ్ళందరికీ వీరు ఏం చెప్పారు ఎరుగురు కనుక వీరిని క్షమించము అనే ఒక మాట ఉంది అని చెప్పారు. సరేలే, అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ చర్చ్ చాలా క్రమంగా నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయా గ్రామాల నుండి విచ్చేసిన వారు, స్థానికంగా ఉన్న విశ్వాసులు ఈరోజు ఆయా పనుల నిమిత్తము కనిగిరి సంఘంలో ఆత్మీయత ఉంది అని గుర్తించి పనులను ముగించుకొని దైవ సన్నిధిలో క్రీస్తు యేసు ప్రభువుల వారు పలికిన మాటలు మన జీవితానికి ధన్యకరముగా ఉన్నవి అని విచ్చేసిన ప్రతి వారికి నేను వందనస్తుడినై ఉన్నాను. నేను కూడాను నా సమయాన్ని వాడుకుంటాను. కాబట్టి అందరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తుల వారు సిలువలో వేలాడుచూ ఉన్నాడు. ప్రకృతి కలుగు చేసిన సృష్టికర్తను చూడలేక కళ్ళు మూసుకొని కటిక చీకటి కలుగు చేసి ఉంది. కొండలన్నీ కూడాను కదిలిపోతూ ఉన్నాయి. రాను వారు ఉన్నారు. 2 రకాల సైనికులు ఉన్నారు. ఒకటి రోమా సైనికులు ఉన్నారు, రెండవది టెంపుల్ పోలీస్ ఉన్నారు. అలాగే ఆయనకు నిలబరులైన స్త్రీలు ఆ చీకటిలో ఏమి జరుగుతూ ఉందో ఎరుగక నిలిచిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితులలో క్రీస్తు యేసు ప్రభువుల వారు చివరిగా ఆయన శాంతియుతమైన వార్తను పలికి ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని తెలియజేశాడు. ఐ డిపాజిట్ మై సోల్ ఇన్ దై హ్యాండ్స్. నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన చెప్పిన మాటలలో ఇది చివరి మాట అయినా, సిలువను సింహాసనముగా యేసు ప్రభువుల వారు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువుల వారు ప్రసాదించిన ఆ 7 సూక్తులలో చివరి ఘట్టం ఈ సమయంలో మనం ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు కొద్ది క్షణాలలో చనిపోతాడు అని ఆయన తెలుసుకున్నాడు. యేసు ప్రభువుల వారి యొక్క జననము పరలోకమందున్న దూతలు ఆనందగానముతో స్తుతించారు, కీర్తనలు పాడారు, లోకానికి తెలియజేశారు. ప్రజలను రక్షించడానికి వచ్చిన ప్రభువుల వారు బోధలు, ఆయన క్రియలు, చనిపోయిన వారిని బ్రతికించడం, సమస్త కార్యములు జరిగించిన మీదట ఆ రోజుల్లో మత నాయకులుగా ఉన్నవాళ్ళు, ప్రధాన యాజకులుగా ఉన్నవారు
ఆ రోజు పెద్దలుగా చలామణి అవుతున్న వారికి యేసు ప్రభువుల వారు చేస్తూ ఉన్న బోధలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, వారికి డైజెస్ట్ కాల. మంచివాడు, అందరికీ ఉపయోగమైన వాడు లేకుండా ఉండడం మంచిది అనుకున్నారు. సిలువ వేశారు. సిలువను గూర్చి యెహెజ్కేలు భక్తునితో మాట్లాడతాడు. అలాగే జకరియా గ్రంథములు కూడా తెలియజేస్తాడు. ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రభు అయిన దేవుడు ఈ సిలువ సత్యాన్ని వివరిస్తూ అంటాడు, నరపుత్రుడా, నీవు ఒక కర్ర తొనక తీసుకో, ఒక కర్ర తొనక మీద యోదావారిది అని రాయమంటాడు. ప్రభు రాశానంటాడు. ఇంకొక ముక్క తీసుకో, కర్ర ముక్క, ఇజ్రాయిల్ది అని రాయమంటాడు. రాశాను ప్రభు అంటాడు. ఈ 2 ముక్కలను ఏకం చేయమంటాడు. అంటే 2 రాజ్యాలుగా ఉన్న రాజ్యములను ఇజ్రాయెల్ ప్రజలు 2గా విడిపోయారు. ఇజ్రాయేలు, యూదా రాజ్యంగా. వీరిని కలపాలనంటే ప్రభువుల వారు 2 కర్ర ముక్కలు తీసుకొని పేర్లు రాసి జోడించుము అని తెలియజేస్తాడు. అలాగే జకరియా గ్రంథములో కూడాను నీవు ఒక కర్ర ముక్క తీసుకోవాలా, దాని పేరు సౌందర్యము. సౌందర్యము అనగా కటాక్షము అని చెప్పబడింది. 2వ కర్ర తునకను నీవు తీసుకోవాలా, దానికి బంధము అని పేరు పెట్టాలా. బంధము అనగా సమకూర్చడము, చెదిరిపోయిన వారిని సమకూర్చడం. ఈ క్రియ జరిగించింది ఒకే ఒక్క కాపరి, ఆయనే ప్రధాన కాపరి, యేసు ప్రభువుల వారు. ఆయన సర్వలోకములో చెదిరిపోయిన అనగా దేవుని నుండి చెదిరిపోయిన ప్రజలందరినీ సిలువ యొద్దకు తీసుకొని వచ్చి ఈ సిలువ ద్వారాగా దేవుని రాజ్యములో ప్రవేశపెట్టడం కోసం ఆయన సిలువలో వేలాడుచూ ఆయన ఈ పరిశుద్ధమైన సప్తస్వరాలు మనకు అనుగ్రహించాడు. ఇందులో మానవునికి సంబంధించిన అతి శ్రేష్టమైన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాను. నిజమే. 31వ కీర్తన 5వ వచనంలో ప్రవచనమైతే సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు దానిని నెరవేర్చాడు. నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడువు నీవే అంటూ దావీదు భక్తుడు ఆయన ప్రవచనాన్ని తెలియజేశాడు. ఈ ప్రవచన నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనకి ఆయన ఎలా మన ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలో తెలియజేస్తాడు. అందుకనే ఈ మాటని ఆత్మ అనే దాన్ని రువహ్ అని పిలిచారు. ఈ రువహ్ అనేది న్యూమా అని పిలుస్తారు. అనగా దీనిని లాటిన్ వాళ్ళు ఏమన్నారంటే స్పిరిటస్ అనే మాట పిలిచారు. ప్రాణము ఉంది, ప్రాణమేమో మనకు రక్తమైతే దేవుడు మనకి ఆత్మను మనలో ఉంచి సజీవులుగా చేశాడు. అనగా శరీరానికి మరణము ఉంది కానీ ఆత్మకి మరణం లేదు. అంచేతని యోబు భక్తుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ 33వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనంలో, దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను అని తెలియజేయాలి. అందుకనే గాడ్స్ స్పిరిట్ మేడ్ అస్ ఏ గ్రేవ్ అస్ అనే మాట మనము చూస్తాం. మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో ఈ ఆత్మ అనేది దేవుడిచ్చాడు, దేవుందే. కారణం ఏంటనంటే దేవుడు ఆత్మ. దేవుని ఆత్మ తాను ప్రేమించిన నరునికి మహాదేవుడు ప్రసాదించాడు. అందువలన ఇది ఆయన ఇచ్చినందువలన మనము ఇష్టానుసారముగా ఈ ఆత్మను ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టడానికి వీలు లేదు.
ఎవరు కూడాను ఈ ఆత్మను మనము విడిచిపెట్టడానికి వీలు కాదు. కారణం ఏమిటనగా జ్ఞాని అయిన సొలొమోను ఆయన తెలియజేస్తూ సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని మనం చూస్తాం. అందుకనే మనిషి మానవుడు అనే దానికి ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. మనిషి మానవుడు మ్యాన్ అనే మాటకి ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. కారణం ఏంటనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపము మన జీవితంలో మనం జరిగిస్తూ ఉన్న పనులను క్రియలను మనం చేస్తూ ఉన్న ప్రతి దానిని పరిశోధించేదిగా ఉంటూ ఉంది. అందుకని మన అంతరంగ పరిశోధకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ. అందువలన ఈ ఆత్మను గూర్చి మనం ఏమి చెయ్యాలా అనేది గమనిస్తే పరిశుద్ధుడైన మహాదేవుడు తిమోతికి రాస్తూ పౌలు భక్తుని ద్వారా తెలియజేస్తూ అంటారు. 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను అంటాడు. అనగా స్వస్థత బుద్ధి కలిగిన ఆత్మను దయచేసి ఉన్నాడు. ఈ స్వస్థత బుద్ధి కలిగిన ఆత్మను మన శరీరములో, మన తలంపుల్లో, మన క్రియల్లో ఉన్న వాటిని పరిశీలన చేస్తూ మంచి మార్గములో నడవడానికి దేవుడు ఇట్టి ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. వారు పురుషులైనా స్త్రీలైనా, నడిప్రాయం కలిగిన వారైనా, వృద్ధాప్యంలో ఉన్నవారైనా అందరికీ దేవుడు స్వస్థత బుద్ధి కలిగిన ఆత్మను దయచేసి ఉన్నాడు. అందుకనే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కొండ మీద ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట తెలియజేస్తాడు. కనుక మన ఆత్మీయ జీవితము ఎవరిలో కలిగి ఉండాలనగా ఆత్మనిచ్చిన దేవునిలోనే మనం పరిపూర్ణముగా ఉంటూ ఉండాలా. దేవుడు ప్రసాదించిన ఈ స్పిరిటస్ని దేవుని వాక్యానుసారంగా మనము జీవిస్తూ ఉండాలా. ప్రతి నిత్యము కూడాను ఈ ఆత్మకి ఆత్మదేవుడు ప్రసాదించిన వాక్యమును, కట్టడలను, చట్టమును, విధులను అనుదినము అనుసరించుచు, మేత పెట్టుచు, తింటూ మనం ముందు కొనసాగుతూ ఉండాలా. కానీ మరణము అనేది అందరికీ ఏదో ఒక రోజున వస్తూ ఉంది. మరణము లేని వాడి లోకములో ఏ ఒక్కడు కూడా లేడు. ఆదికాండం 25వ అధ్యాయం 6వ వచనంలో మనము చూస్తే అక్కడ 8వ వచనాన్ని గమనిస్తే అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను అని రాయబడింది. అబ్రహాము జీవితంలో మహాభాగ్యవంతుడు. పనివారు ఉన్నారు, స్త్రీలు పురుషులు పనివారు ఉన్నారు, వెండి బంగారములు కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఆయన చేసిన పని ఎవరికి చెందవలసిన వాటా వారికి ఇచ్చివేశాడు. వృద్ధాప్యం వచ్చింది, చనిపోయే పరిస్థితులలో ఆయన గురించి రాయబడింది, ముసలితనమందు, మంచి ముసలితనమందు ప్రాణము విడిచి ఆయన మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని మనం చూస్తాం. అలాగే యాకోబు కూడా చనిపోయినాడు. వీరిని మనం పితరులను పిలుస్తూ ఉంటాం. ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనంలో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. ఆయన అంటే పితరుల యొద్దకు వారు వెళ్ళారు, చనిపోయినారు. కానీ ఈ వాక్య భాగంలో మనము గమనిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువుల వారు ఒక మాట అంటాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచూ ఉన్నాను, దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు అన్నాడు ఆయన. కాబట్టి ఆత్మ మీద అధికారము, సృష్టి మీద అధికారము, మానవుని మీద అధికారము, భూలోకం మీద అధికారము, పరలోకములో ఆయనకు అధికారము ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రాణము పెట్టడానికి ముందుగా, చనిపోవడానికి ముందుగా వీపును
కొట్టేవారికి అప్పగించాడు. తన యొక్క వీపును కొట్టేవారికి అప్పగించాడు. అలాగే తన తలను వెంట్రుకలు పెరికివేసే వారికి తలను అప్పగించాడు. అలాగే వస్త్రములను సైనికులకు అప్పగించాడు. డబ్బు సంచిని ఇస్కరియోతు యోధాకు అప్పగించాడు. దేహమును మాత్రం అరిమతి అయిన యోసేపునకు అప్పగించాడు. అంత మాత్రమే కాదు, రక్తమును మానవ కోటికి అప్పగించాడు. ఈ సమయంలో ఈ స్థలములో కూర్చునిన మనందరికీ యేసుక్రీస్తు ప్రభువుల వారు తన ప్రశస్తమైన రక్తమును మనకు అప్పగించాడు. అంత మాత్రమే కాదు, ఆశ్రయించిన దొంగకి పరదేశనిచ్చాడు, పరదేశను ఆయనకిచ్చాడు. అంత మాత్రమే కాదు, తల్లిని పిలిచి కుమారుడైన యోహానికి అప్పగించాడు. ఇక మిగిలింది ఏమైనా ఉంది అనంటే ఆత్మ ఒక్కటే ఉంది. ఈ ఆత్మని ఎవరికి అప్పగించాలా? తండ్రికి అప్పగించాడు. ఈ లోకములో మానవునికి అప్పగించలేదు. అందుకనే ఆయన శాంతియుతమైన ఈ ఆత్మను తండ్రికి అప్పగించాడు. నిజమే, కారణం ఏంటనగా ఈ లోకములో తండ్రికి మించిన వాడు, తండ్రికి సమమైన వాడు, బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు మరి ఒకరు లేరు. అందువలన ఆయన మనకు తెలియచేస్తూ ఉన్న ఈ సత్యము, యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణానికి లోబడి జీవాధిపతి అయిన యేసుక్రీస్తుగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరణాన్ని ఇష్టపూర్వకంగా ఎదుర్కొంటూ ఉండి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. నిజమే, ఎందుకోసమనగా క్రైస్తవ జీవితంలో ఆత్మను అప్పగించిన మీదట మిగిలింది మరణమే. ఈ మరణాన్ని నిద్ర అని పిలిచారు. నిద్రించడం, నిద్రపోవడము అనేది సెమిటరీ అనే మాట వాడారు. నిద్రించడము అనగా వారు నిద్రించున్నది నిద్ర పుచ్చేదిగా ఉంటుంది అని తెలియజేశాడు. అందుకనే ఆ రోజుల్లో ఈ ప్రభువు నిద్రపోయేదాన్ని గురించి వారు తెలియజేస్తూ అంటారు, దేవుని ఎకరము అని పిలిచారు వాళ్ళు. అందుకని మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన ఆత్మను తండ్రికి అప్పగించడానికి కలిగిన కారణము ఏమిటనగా ఆయన పాతాళములో విడిచిపెట్టబడేవాడు కాదు. ప్రభు సన్నిధిలో నిరంతరము ఉండేవాడు, పరదేశులో ఉండేవాడు. ఎందుకోసము తన ఆత్మను గౌరవప్రదముగా తండ్రి చేతులకు అప్పగించినాడనంటే, మనకు దేవుడిచ్చిన ఆత్మను కూడాను ఏ దేవుడైతే మనకు ఆత్మను అనుగ్రహించాడో, ఎటర్నల్ లైఫ్ను ప్రభువుల వారు స్పిరిట్ని మనకు అప్పగించి ఉన్నాడో, ఆయనకే అప్పగించడం వలన కలిగే లాభం ఏమై ఉంటుంది అనగా గాఢాంధకారపు లోయలు మన చుట్టూ ఉన్న మనం క్షేమంగా ఉంటాము. మన ఆత్మ దేవుని సముఖములో ముద్రించబడి శ్రేష్టమైన వాళ్ళముగా మనము బ్రతుకుతూ ఉంటాము. కాబట్టి మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో పరిశుద్ధుడైన మహాదేవుడు నీకు నాకు ఇచ్చిన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటే మన క్షేమంగా ఉంటాం. అందుకనే స్టెఫను కూడా చనిపోతూ ఉన్న సమయమున అపోస్తల కార్యముల గ్రంథం 7:59 ప్రభువును గురించి మొరపెడుతూ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని ఏ ఆత్మనైతే తండ్రికి అప్పగించుకొని ఆయన దేవునిగా, రక్షకునిగా, కాపరిగా ఉంటున్నాడో ఆయనకు స్టెఫను తన ఆత్మను అప్పగించుకొని ఆయన చూస్తూ ఆయన సన్నిధిలో ఉన్నాడు. మరి ఈ సమయంలో నీవు మనము ఎలా ఉంటున్నాం? నీ ఆత్మను ఎక్కడ దాచిపెట్టుకున్నావు? నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తావు? మనల్ని కనిన తల్లిదండ్రులైనా, తోబుట్టువులైనా ప్రతి వారి యొక్క ఆత్మలు ప్రభు యొక్క చేతుల్లో ఉంటూ ఉన్నాయి. తండ్రి యొక్క చేతులు ఆశీర్వాదకరమైన చేతులు, బలమైన చేతులు, శ్రమల్లో నుండి ఆయన పాలు తేనె ప్రవహించు దేశానికి నడిపించిన చేతులు, ఆశీర్వదించిన చేతులు. కాబట్టి అలాంటి క్షేమమును ఇచ్చే ఆయన చేతులకు మన జీవితాలను సమర్పణ చేసుకుందాం, దీవెనకరంగా ఉందాం. దేవుడు ఆ రీతిగా ప్రతి వారిని
ఈ 7 మాటలు వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా ఉంచాలని కోరుకుంటూ ఉన్నాము. దేవుడు ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని చేతులెత్తి ఆశీర్వదించాలని కోరుకుందాం. ప్రార్థనలు నడిపించడానికి శ్రీమతి టి చంద్రకళ గారు ప్రార్థన చేస్తారు. ఆ మీదట సంఘ ప్రకటనలు సెక్రటరీ గారు శ్రీ జి నాగభూషణ గారు మనకి తెలియజేస్తారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధుడా, జీవము గల దేవ, కనికరము గల దేవ, కరుణించువాడా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము నాయన ప్రభువా. యేసయ్య పాస్టర్ గారు చెప్పిన 7వ మాట నాయన ప్రభువా, యేసయ్య మా హృదయంలో పదిలపరుచుకున్నటకు సహాయము దయచేయండి తండ్రి. నీ చేతికి మా ఆత్మను అప్పగించుచున్నామనే వాక్యాన్ని నాయన ప్రభువా మా హృదయంలో పదిలపరుచుకునే తండ్రి ప్రభువా మేము నెమరు వేసుకున్నటకు మాకు సహాయాన్ని దయచేయండి యేసయ్య. అలాగే మా ఆత్మలు ఈ లోకంలో కొట్టుకుపోకుండా తండ్రి యేసయ్య మా ఆత్మను మీకు అర్పించి సజీవంగా నాయన ప్రభువా మమ్మల్ని మేము స్థిరపరచుకునే తండ్రి నీకు అర్పించుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నామయ్యా. అలాగే నాయన ప్రభువా మేము విన్న 7 మాటల ద్వారా నాయన ఎన్నో విషయాలను మేము తెలుసుకున్నాము. ఆ విషయాలతో మేము నడుచుకునేటకు మాకు నేర్పించండి. అంతటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మ. సంఘ సెక్రటరీ గారు